ఢిల్లీలో ఒక బిల్డింగ్ ఉందండి. అది జస్ట్ బిల్డింగ్ మాత్రమే కాదు, అది ఇండియా ప్రెస్టేజ్, ఇండియా పవర్, ఇండియా ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేసే ఒక సింబల్. అదే మన భారత్ మండపం. G20 సమ్మిట్ లో వరల్డ్ లీడర్స్ అందరినీ అట్రాక్ట్ చేసిన ఈ మ్యాసివ్ స్ట్రక్చర్ అసలు ఎందుకు కడుతున్నారు? 2700 కోట్లు ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? పబ్లిక్ కి ఏంటి బెనిఫిట్స్? మరి దీని వెనకాల ఉన్న రియల్ ఎజెండా ఏంటి? ఇవన్నీ మాట్లాడుతున్నాం. ముందు ఒక షాకింగ్ ఫ్యాక్ట్. ఈ భారత్ మండపం బిల్డ్ అయిన ప్లేస్ ఓల్డ్ ఢిల్లీ ప్రగతి మైదాన్. 1970s నుంచి ఎగ్జిబిషన్ జరిగే ఫేమస్ ప్లేస్ ఇది. కానీ ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక బిగ్గెస్ట్ డిసిజన్ తీసుకుంది. వై కాంట్ ఇండియా హ్యావ్ ఏ వరల్డ్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లైక్ దుబాయ్, సింగపూర్ ఆర్ అమెరికా అని. అలా స్టార్ట్ అయింది ఈ భారత్ మండపం ప్రాజెక్ట్. ఈ స్ట్రక్చర్ సైజ్ ఇంటే షాక్ అవుతారు. ఆల్మోస్ట్ 123 acres ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంటుంది. జైంట్ ఎగ్జిబిషన్ హాల్స్, లగ్జరీ మీటింగ్ రూమ్స్, యాంఫీ థియేటర్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జోన్స్, మెయిన్ హాల్ లో ఆల్మోస్ట్ 7000 మెంబర్స్ ఒకేసారి కూర్చోవచ్చు. అది ఆల్మోస్ట్ ఒక మినీ సిటీ లాగే ఉంటుంది. ఇండియన్ కల్చర్ ఇన్స్పిరేషన్ తో డిజైన్ చేశారు. అవుట్ సైడ్ షేప్ ఒక శంఖం లాగా ఉంటుంది. ఇన్సైడ్ వాల్స్ ఇండియన్ ఆర్ట్, డిజిటల్ టెక్నాలజీ, ISRO థీమ్స్, ట్రెడిషనల్ కల్చర్స్ అన్ని మిక్స్ చేసి మోడర్న్ ఇండియాని రిప్రజెంట్ చేశారు. అయితే దీని అసలు మెయిన్ ఎజెండా ఏంటో తెలుసుకుందాం. ఇండియాని గ్లోబల్ బిజినెస్ హబ్ గా మార్చడం. బిఫోర్ దిస్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆల్మోస్ట్ ఫారెన్ కంట్రీస్ లో జరిగేవి. కానీ ఇప్పుడు వరల్డ్ లీడర్స్ ఇండియాకి వస్తున్నారు. G20 సమ్మిట్ టైంలో US ప్రెసిడెంట్, UK ప్రైమ్ మినిస్టర్, జపాన్, ఫ్రాన్స్, సౌదీ లీడర్స్ అందరినీ భారత్ మండపం హోస్ట్ చేసింది. ఇది జస్ట్ పొలిటికల్ కాదు, బిజినెస్ యాంగిల్ లో కూడా హ్యూజ్. ఇంటర్నేషనల్ ఎక్స్పోస్ వల్ల స్టార్ట్అప్ కి ఛాన్సెస్, చిన్న బిజినెస్ కి ఫారెన్ బయర్స్, టూరిజం ఇంక్రీస్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్స్, లోకల్ జాబ్స్, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతో తెలుసా? 2700 crores అండి. దీని కన్స్ట్రక్షన్ 2017 లో స్టార్ట్ అయింది అండ్ 2023 లోపు కంప్లీట్ చేశారు. మెయిన్లీ G20 కోసం ఫాస్ట్ ట్రాక్ లో ఫినిష్ చేశారు. ప్రాజెక్ట్ ని లీడ్ చేసింది ITPO, NBCC, షాపూర్ జీ, పలోన్జీ, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్. 5G క్యాంపస్, స్మార్ట్ కాన్ఫరెన్స్ సిస్టమ్స్, హ్యూజ్ పార్కింగ్, అండర్ గ్రౌండ్ టనల్ కనెక్టివిటీ, ఎవ్రీథింగ్ ఫ్యూచరిస్టిక్. కాంట్రవర్సీ లేకుండా ఇండియాలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం అసాధ్యం. ఓల్డ్ హాల్ ఆఫ్ నేషన్స్ అనే హిస్టారిక్ బిల్డింగ్ ని డెమాలిష్ చేశారు. చాలా ఆర్కిటెక్ట్ అపోజ్ చేశారు. ఇండియా హెరిటేజ్ ని డిస్ట్రాయ్ చేశారు అని క్రిటిసిజం వచ్చింది. కాస్ట్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ సపోర్టర్స్ మాత్రం ఒక మాటే చెప్తూ ఉన్నారు, ఇండియా ఫైనల్లీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది అని. సో భారత్ మండపం జస్ట్ నాట్ ఎ బిల్డింగ్, అది ఇండియా గ్లోబల్ స్టేజ్ మీద చేస్తున్న అనౌన్స్మెంట్. ఇండియా ఇస్ రెడీ నౌ. మీరేమనుకుంటున్నారు? ఈ 2700 crores ప్రాజెక్ట్ ఇండియా ఫ్యూచర్ కి యూస్ఫుల్ లేక అన్నెసెసరీ లగ్జరీయా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి.